శ్రీవల్లిని ఎలాగైనా తీసుకువెళ్ళి చంపేయాలని పెద్ద ప్లానే వేస్తారు వైజయంతి, పాపారాయుడు. ఇక సుధాకర్కి, కౌశికికి, జగదాత్రి, కేదార్కి చెప్తారు, నాకు బిడ్డలు లేరు, అందుగురించే ఈ బిడ్డని ఇక్కడ పని మనిషిగా నేను చూడలేకపోతున్నాను. నా ఇంట్లో మహారాణిలాగా శ్రీవల్లిని పెంచుకుంటాను, నన్ను నమ్మండి అని అంటూ ఉంటారు రాయుడు. జగదాత్రి, కేదార్ ఎంతగా వాదించినా ఇక కౌశికి అంటుంది, దాత్రి, కేదార్, మామయ్య చెప్పింది నిజమే. మామయ్య మారిపోయారు. శ్రీవల్లిని తనతో పంపిస్తేనే తన జీవితం బాగుంటుంది అని అంటూ ఉంటుంది కౌశికి. ఇక ఎవ్వరూ ఏమీ అడ్డు చెప్పలేని పరిస్థితి. ఇటువైపు వైజయంతి అలాగే నిషి, యువరాజ్ లోపల నవ్వుకుంటారు. ఇక శ్రీవల్లి భయపడుతూ ఉంటే రామి రా అని చెప్పి చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటారు ఇక రాయుడు శ్రీవల్లిని. జగదాత్రి, కేదార్కి కోపం వస్తుంది. సుధాకర్ మాత్రం బాధపడుతూ ఉంటారు. వైజయంతి, నీ కూతురే, కానీ ఆ రాక్షసుడికి అప్పచెప్తున్నావు. వాడు నిజంగా శ్రీవల్లిని జాగ్రత్తగా చూసుకుంటాడో లేదో అని చెప్పి అనుకుంటూ ఉంటారు సుధాకర్. ఇక పాపారాయుడు శ్రీవల్లి చేతిని పట్టుకొని ఒక కారు ఎక్కిస్తారు. ఇక కారులో వెళ్తూ ఉంటే మామయ్య, నన్ను ఏమీ చెయ్యొద్దు అని అంటూ ఉంటుంది. ఎవడు నీకు మామయ్యే? నిన్నీరోజు చంపేశాక ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా భోజనం చేస్తాను, నిద్రపోతాను. అనవసరంగా నీ వల్ల నా చెల్లికి, నా వైజయంతి చెల్లికి చంపేసేవాణ్ణి అని అంటూ ఉంటారు పాపారాయుడు. అంటే మామయ్య నిన్ను చంపాలనుకుంటున్నారా అని అంటుంది శ్రీవల్లి. మరి నిన్ను నా బిడ్డగా ఎందుకు తీసుకెళ్తారనుకుంటున్నావు? ఊర్లో నాకు పరువుండాది. ఇప్పుడు నువ్వు వైజయంతి కూతురువని ఊళ్ళో అందరికీ నా చెల్లి తప్పు చేయకపోయినా చేసిందని చెప్పాలా అని అంటూ ఉంటారు. అంటే నేను మా అమ్మ బిడ్డను కదా అనగానే, నువ్వు చచ్చే ముందు నువ్వు ఎవరి బిడ్డవో చెప్పేస్తాలే, కంగారు పడుకు, ఇక్కడ కారాపండి అనగానే ఇక శ్రీవల్లి చేతిలో ఫోన్ని ఆన్ చేస్తుంది. కరెక్ట్గా జగదాత్రి, కేదార్ ఇద్దరికీ తన వెళ్ళే రూటు ఇక తెలియడంతో తన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇక శ్రీవల్లిని కిందికి దింపి ఇక ఒక చిన్న పాడుబడిన బంగ్లాలోకి తీసుకుని వెళ్తారు ఇక పాపారాయుడు. ఇక శ్రీవల్లి భయంగానే వెళ్తుంది. కరెక్ట్గా తను వెళ్ళిన 10 నిమిషాలకి జగదాత్రి, కేదార్ అక్కడికి చేరుకుంటారు. పాపారాయుడు ఇక శ్రీవల్లిని చంపాలని ఒక కత్తితో పొడవగానే వెనకాల జగదాత్రి చెయ్యి అడ్డుకుంటుంది. మీరా నన్ను ఫాలో అయ్యారేంటి అనగానే, నువ్వు నీ ఊరు తీసుకెళ్తానన్నావు కదా మామయ్య, ఏంటి ఈ చిన్న పాడిపడిన బంగ్లాకి తీసుకొచ్చావు అనగానే, ఏరా సావడానికి ముగ్గురు వస్తారని నేను అనుకోలేదు, మీ ముగ్గురిని చంపేసి అనగానే, అయ్యో బాబాయ్, చంపడం నీకు విద్య అయిపోయింది, చచ్చిపోవడం మాకు ఫ్యాషన్ అనుకుంటున్నారా? ఈరోజు నీతో నిజాలు కక్కించాకే నీ ప్రాణాలు తీస్తాను అని అంటుంది జగదాత్రి. ఏందమ్మీ, ఆడదానివని ఊరుకుంటుంటే రెచ్చిపోతుండావు? నేను ఏమీ ఇక్కడ ప్రిపేర్ చేయలేదనుకుంటున్నావా? చుట్టూ రౌడీలే ఉన్నారు. దీన్ని చంపి ఇక్కడే పాత పెట్టి ఇక ఎవ్వరికి ఏ ఆనవాళ్ళు లేకుండా చెయ్యాలన్నదే. పైగా ఈ ప్లేస్ నాకు బాగా గుర్తుండింది అనగానే, ఏంటి ఆ ప్లేసు అని అంటారు కేదార్. ఓ, ఇక్కడ ఉన్నది సుహాసిని ఇక ఉన్న ఒక శవపేటిక అని అంటారు. ఒక్కసారిగా జగదాత్రి, కేదార్ షాక్ అవుతారు. శ్రీవల్లి అలాగే ఉంటుంది. అమ్మ శ్రీవల్లి, నువ్వు పక్కనికి వెళ్ళు అనగానే, శ్రీవల్లి ఎక్కడికి వెళ్తుందా? అది కూడా చావాల్సిందే మీతో పాటు అనగానే, నువ్వు అనుకున్నది అనుకున్నట్టు చెయ్యాలని అనుకుంటున్నావా? ఇప్పుడు చెప్తున్నాము, నీ రౌడీల్ని మేము చుట్టుపక్కల వచ్చినప్పుడే మఫ్తీలో వాళ్ళందరినీ వేసేసాం రాయుడు అని అంటుంది జగదాత్రి. ఎవరు మీరు? మీరెందుకు వేస్తారు? మీకు అలా అని అంటూ ఉంటారు. ఓ, ఎవరికైనా చచ్చిపోయే ముందు ఎదుటి వాళ్ళు ఎవరు అన్నది తెలుసుకోవాలంటుంది. మేము ఇంకా జగదాత్రి, కేదార్ అనే నువ్వు అనుకుంటున్నావు. జేడి కేడి, ఈరోజు నువ్వు చేసిన పాపాలన్నీ బయట పెట్టాల్సిందే అని అంటుంది జగదాత్రి. నువ్వు జేడీవా అని అంటారు. అవును బాబాయ్, నేను జేడీనే, కానీ ఆ జేడీ ఇంట్లో జగదాత్రిగా
ఇంటిని నడిపించే ఒక ఇల్లాలు. నీలాంటి మూర్ఖత్వం, ఆడవాళ్ళ విలువ తెలియని వాళ్ళకి ఆది పరాశక్తి అని అంటుంది. ఓ అలా అయితే నేను నిజం చెప్పాలా? చెప్పను అనగానే, అలా అయితే నువ్వు ఇక్కడే సమాధైపోతావు అని అంటుంది జగదాత్రి. నేను సమాధానం అండి అనగానే, ఇక రమ్య ఇతన్ని బాగా తన్ని అంటే మనం అరెస్ట్ చేసినట్టు ఎవరికి తెలియకూడదు. ఇక స్టేషన్లోనే వీడు చచ్చిపోవాలి. వీడికి ఆడవాళ్ళ వాల్యూ తెలీదు. ఎవరినైనా చంపాలనుకుంటాడు. తోడబుట్టిన చెల్లితో సహా చంపేయాలనుకుంటాడు. వీడికి విలువలు బంధాలు తెలియాలి. అలాగే వీడు ప్రాణాలు పోయేదాకా జైల్లోనే ఉండాలి. కానీ బయట వారికి తెలియకూడదు అని అంటుంది. ఓకే మేడం, ఇతనిక బయట సమాజంలో చచ్చిపోయిన శవమే అని అంటుంది రమ్య. ఇక జగదాత్రి కేదార్ వస్తారు బయటికి. వదిన, అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటుంది శ్రీవల్లి. చూడు శ్రీవల్లి, భయాన్ని పక్కన పెట్టు, ధైర్యంగా అడుగులు వెయ్యి. ఇకపై ఇలా జరిగినా నువ్వు సమాధానం చెప్పేటట్టు ఉండాలి అని చెప్పి అంటుంది జగదాత్రి. వదిన, ఆ మూర్ఖుడు చూసావా అనగానే, వాడు చచ్చిపోయాడమ్మా, వాడిని చంపేశాను అని అంటుంది జగదాత్రి. అవును, వాడు చచ్చాడు, కానీ ఈ విషయం మన వరకే తెలుసు అని అంటారు కేదార్. ఇక వాడు రాడు కదన్నయ్యా అని అంటుంది. రాడమ్మా, పద వెళ్దాము అని చెప్పి ఇక శ్రీవల్లిని ఇంటికి తీసుకొస్తారు జగదాత్రి కేదార్. ఇదేంది, శ్రీవల్లిని ఇంటికి తీసుకొచ్చుండారు, ఏమయ్యుండది? మా అన్నదాన్ని మంచిగా పెంచుకుంటానన్నాడు కదా అనగానే, అయ్యో అత్తయ్యగారు, టీవీలో న్యూస్ చూడలేదా అని అంటుంది జగదాత్రి. అవును పిన్ని, ఖచ్చితంగా టీవీలో న్యూస్ చూడాలి అనగానే, సుధాకర్, అమ్మ శ్రీవల్లి ఏమైంది, వాడు ఏమైనా అనగానే, లేదు నాన్న, ఏమీ అనలేదు. అయినా ఏం జరిగిందో తెలుసా అని అంటుంది. ఏం జరిగింది అని అంటారు యువరాజ్. కౌశికి టెన్షన్ పడుతూ, చెప్పు శ్రీవల్లి, అక్కడికి వెళ్ళాక మామయ్య నిన్ను చంపాలనుకున్నాడా అనగానే, లేదక్క, చంపాలనుకోలేదు. పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. ఆ యాక్సిడెంట్లో మామయ్య చనిపోయాడు. నేను పక్కకి ఒరిగిపోయాను. మామయ్య నన్ను కాపాడుతూ తనే చచ్చిపోయాడు. కారు మంటల్లో చిక్కుకుపోయాడు అనగానే ఒక్కసారిగా వైజయంతి కుప్పకూలుతుంది. ఏంటి, మా అన్న చచ్చిపోయిండా అన్నా అని ఏడుస్తూ ఉంటుంది. మామయ్య అని చెప్పి ఇక యువరాజ్ అంటూ ఉండగానే, ఓ, వాడు చేసిన పాపం మనం క్షమించినా దేవుడు క్షమించలేదన్నమాట. ఏంటి వైజయంతి, నిన్నే చంపాలనుకున్నాడు. ఈరోజు ఆ దేవుడే శిక్ష వేశాడు. అమ్మ శ్రీవల్లి, వాడితో పంపించినందుకు ఎంత మూర్ఖంగా నేను ఆలోచించానా అనిపిస్తుంది. వాడు నిజంగా నిన్ను కాపాడుంటే నమ్మలేకపోయాను. ఇప్పుడు వాడి శవం ఎక్కడుందమ్మా అని అడుగుతారు. మీకు నూనెలో వచ్చింది. నా అన్న కాలి బూడిదైపోయి ఉండా, నేను నమ్మలేకపోతున్నాను అన్నా అని ఏడుస్తూ ఉంటుంది వైజయంతి. ఇక ఇటువైపు జగదాత్రి కేదార్ చాలా హ్యాపీగా, అయ్యో అత్తయ్య గారు, మనం దహన సంస్కారాలు చేసేలోపు పాపారాయుడు బాబాయ్ దహనం అయిపోయాడు, ఏమీ చేయలేము. ఫోటోకి దండ వేసి బయట 10 మంది పేదవాళ్ళకి అన్నదానం చేయడమే అని చెప్పి అంటుంది. నా అన్నకి ఆ గతి పట్టకూడదు. ఇప్పుడే మన ఊరు వెళ్దాము అని అంటుంది. ఇక వైజయంతి, ఏమని వెళ్తావు? యాక్సిడెంట్ అయ్యింది, చచ్చిపోయాడు, అయిపోయింది. అమ్మా జగదాత్రి కేదార్, శ్రీవల్లి విషయంలో మీరు ఒక అడుగు ముందుకే వేస్తారు. ఆ విషయం మీకు తెలిసింది, మాకు చెప్పకుండా మీరు అన్ని కార్యక్రమాలు జరిపారు కదా, సంతోషం అని అంటారు సుధాకర్. ఇక ఇటువైపు జగదాత్రి కేదార్ శ్రీవల్లిని తీసుకుని వెళ్ళిపోతారు. అమ్మా ఊరుకోమ్మా, మామయ్య వచ్చినప్పటి నుండి ఎవరినో ఒకరు చంపాలనుకున్నాడు, అందుకే ఆ దేవుడా శిక్ష వేశాడేమో అని అంటారు యువరాజ్. ఒరే, నిన్ను వారసుగా చూడాలని, ఆ అబ్బోడు వారసుడవ్వాలని ఎంతగానో అనుకున్నాడు. కానీ ఈలోపే మా అన్న చచ్చిపోయి ఉండాడు అని చెప్పి వైజయంతి ఏడుస్తూ ఉంటుంది. తెల్లగా తెల్లవారుతుంది. శ్రీవల్లి ఇంట్లోనే ఉంటూ డిగ్రీకి ఇక కట్టి పాస్ అయిన రిజల్ట్స్ వస్తాయి. ఇక ఆన్లైన్లో రిజల్ట్స్ చూసి అన్నయ్య, వదిన, అమ్మ, నాన్న, అక్క అని పిలుస్తుంది. ఏమైంది శ్రీవల్లి అని అంటుంది కౌశికి. అక్క, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఆన్లైన్లోనే చూసి నేను ఎగ్జామ్ రాశాను.
నేను పాస్ అయ్యాను అని అంటుంది. ఇక సుధాకర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓ, ఇప్పుడు నువ్వు పనిదానివి కాదన్నమాట, ఉద్యోగస్తురాలువా అని అంటుంది వైజయంతి. ఇంతలో జగదాత్రి కేదార్ వస్తారు. కంగ్రాచ్యులేషన్ అనగానే వీళ్ళిద్దరే ఇదేదో చేశారు కదా అని అంటుంది నిషిక. అవును నిషి, ఎందుకంటే ఒక ఆడపిల్ల ఖచ్చితంగా చదువుకోవాలి, తన కాళ్ళపై తను నిలబడాలి. అందుకే మేమే తనకి ఇంటర్ నుండి డిగ్రీ బుక్స్ అన్నీ తీసుకొచ్చి ఇచ్చాము. అలాగే తను ఒక్కొక్క ఇయర్ రాసుకుంటూ అలాగే ఎలాగో చదువుకోవాలన్నది అంతా చెప్పాము. తను పాస్ అయ్యింది, ఇప్పుడు తను ఏ ఉద్యోగంలో అయినా చేరొచ్చు అని అంటుంది. ఓ శ్రీవల్లి, ఏ ఉద్యోగం ఎందుకు, ఇదిగో మన యువరాజ్ బాధ్యతలు తీసుకున్నాడు కదా, ఇప్పుడు తను మేనేజర్ కదా, అక్కడ ఏదైనా చిన్న పోస్ట్ ఉంటే అని చెప్పి అంటూ ఉంటుంది కౌశికి. అక్క, ఏం పోస్టులు అని అంటారు. అయ్యో, అక్కడ రిసెప్షనిస్ట్ అయినా పర్వాలేదు కదా అని అంటుంది జగదాత్రి. అలా అయితే ఓకే అని అంటుంది కౌశికి. ఇక రేపటి నుండి శ్రీవల్లి ఇక యువరాజ్ కంపెనీలో ఇక అకౌంటెంట్గా వెళ్తూ ఉంటుంది. ఇటువైపు యువరాజ్ మాత్రం అనీజీగాని ఫీల్ అవుతూ నాకే ఉందిలే అని అనుకుంటూ ఉంటారు. ఇక యువరాజ్ని ట్రాప్ చేయడానికి సోనీ అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. యువరాజ్, నీకు ఎలాంటి మాటలు చెప్పాలో అప్పుడే బుట్టలో పడతావు అని చెప్పి, సార్ మీకు ఏదైనా ఫైల్ కావాలా అనగానే, సోనీ నువ్వెప్పుడు పని చేయవేంటి అనగానే, ఏంటి సార్, ఒకప్పుడు మీరు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఆ నిషికని పెళ్లి చేసుకొని అంకుల్లా అయిపోయారు. ఎప్పుడు డబ్బులు ఆఫీస్ అంటున్నారు. ఒకప్పుడు మీరు ఫ్లట్టింగ్ చేసిన అమ్మాయి అనేవారు ఎవరు ఉండేవారు కాదు కదా, ఇప్పుడు అవన్నీ మానేశారా? ఆ ముతక చీరలు అలాగే ఆంటీలా ఉండే నిషికని మీకు కావాలా అని అంటుంది సోనీ. ఏయ్ సోనీ, షటప్ యువర్ మౌత్ అని అంటారు. అయ్యో, మిమ్మల్ని ఎప్పుడూ అనుమానిస్తున్నా ఆ నిషితో మీరు ఎలా ఉంటున్నారో నాకు అర్థం కావటం లేదు. ఇంత అందమైన సోనీ మీకు ఆఫర్ ఇస్తున్నా మీకు అర్థం కావట్లేదు అనగానే, ఆఫరా ఏంటది అనగానే, అయ్యో సార్, ఆఫర్ అంటే తెలీదా ఏంటి, మీకు నేను చెప్పాలా, నేను మీకు నచ్చాను లేదా అని అంటుంది. ఇదంతా శ్రీవల్లి గమనిస్తూ ఉంటుంది. ఇదేంటి అన్నయ్య దగ్గరికి ఈ సోనీ వచ్చి ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటుంది శ్రీవల్లి. అంటే నేనిప్పుడు అలా కాదు, ఇప్పుడు నేనంటే ఏంటో తెలియాలి, నిషిని అలా అనద్దు అనగానే, అయ్యో ఇంట్లో భార్య ఉంటుంది, నాలాంటి వారు ఆఫీస్లో ఉంటారు, మీరు ఇలాగే కూర్చుని ఉంటే ఎలా సార్, ఇలా కూర్చుంటే నాకు డౌట్ వస్తుంది మీరు అనగానే, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు సోనీ అని అంటారు. అంటే మీకు ఇంత అందమైన అమ్మాయి ఎదురుగా ఉన్నా ఫీలింగ్స్ రావటం లేదు కదా, అందుకే డౌట్ వచ్చింది అనగానే, ఫీలింగ్సా, ఎందుకు రావు, వస్తున్నాయి అని అంటారు. వస్తే ఇలా ముద్దు పెట్టాలి అని చెప్పి బుగ్గన ముద్దు పెట్టుకుంటుంది సోనీ. ఏ సోనీ అనగానే, ఏంటి సార్, నేను ముద్దు పెడితే మీరు తిరిగి ముద్దు పెట్టాలి, కానీ మీరేంటి అని అంటుంది. అంటే ఇప్పుడు నేను ముద్దు పెడితే నీకు అనగానే, అవును నాకు ముద్దు పెట్టండి అని చెప్పి సోనీ ఇక యువరాజ్ని దగ్గరగా లాక్కొని హక్ చేసుకుంటుంది. ఇక కరెక్ట్గా శ్రీవల్లి అదంతా చూసి, అన్నయ్య ఏంటి ఇలా చేస్తున్నాడు, నేను అన్నయ్య వదినికి చెప్పాలి అని అనుకుంటుంది శ్రీవల్లి. ఇక ఆఫీస్ నుండి వస్తుంది శ్రీవల్లి. శ్రీవల్లి, ఫస్ట్ రోజే చాలా హ్యాపీగా అక్కడ వర్క్స్ అంతా ఫినిష్ చేసావంట కదా అనగానే, అవునక్క చాలా బాగుంది ఆఫీసు అని అంటూ ఉంటుంది. అక్కకి యువరాజ్ అన్నయ్య గురించి నిజం చెప్తే వద్దు వద్దు బాధపడుతుంది. జగదాత్రి కేదార్ వాళ్ళిద్దరికీ అన్నయ్య వదినికి చెప్పాలి, అలాగే నిషిక వదినికి అన్యాయం జరుగుతుంది, అలాగే అన్నయ్య ఒకప్పుడు మంచివాడే, ఇప్పుడు ఆ సోనీ వల్లే అని అనుకుంటుంది శ్రీవల్లి. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.